హే ఆల్! ఈ మధ్య నా సాటర్‌డే ఈవినింగ్స్ ఎలా ఉంటుంది, ఏంటి ఈ షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను షార్ట్‌గా. మోస్ట్‌లీ సాటర్‌డే ఈవినింగ్ అయితే అలిపిరికైతే వెళ్ళిపోతామనమాట. ఈ వారం వచ్చేసి చాలామంది రష్ ఉన్నారు ఫెస్టివల్ అని చెప్పేసి. సో, అందరూ పూజలు చేసుకున్నారు. రష్ ఎక్కువున్నారు. అయినా పర్లేదనేసి దర్శనానికైతే ఎళ్ళేసి చక్కగా దర్శనం చేసుకొని బయటకొచ్చేసాం. ఇంకా లెఫ్ట్ సైడ్ మనకి కృష్ణుడు ఉంటారు కదా! కృష్ణుడి చుట్టూ ఆవులతో, ఆవు పిల్లలతో చాలా కళగా ఉంటుంది ఆ లొకేషన్ అయితే. ఇక్కడ కృష్ణుడిని దర్శనం చేసుకొని చుట్టూ ఆవులుంటాయి కదా! వాటి పక్కనే ఒక తిన్నుల్లా కట్టేసుంటారు. చక్కగా అక్కడ కూర్చొని చాలా ప్లెజెంట్‌గా ఈ ఆవుల్ని చూస్తూ మంచిగా ప్లెజెంట్‌గా శ్రీకృష్ణ గోవింద హరే మురారి అలా సాంగ్ పెట్టుకొని ప్రశాంతంగా వినొచ్చు. సో, ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, వర్క్ స్ట్రెస్ ఏదున్నా అలా వదిలేసి మన తిరుపతిలో ఉన్న యూత్ మొత్తం ఇక్కడికే వచ్చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా విజిట్ చేయకుండా ఉంటే రండి, బాగుంటుంది ఇక్కడ. ఓకేనా? రష్ కూడా చూసారు కదా ఎంతమంది ఉన్నారో. నెక్స్ట్ అయితే టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత గంట సేపు కూర్చొని ఇంకా టిఫిన్ తినడానికైతే వెళ్తున్నా. దారిలో ఫ్రూట్స్ కనిపిస్తే ఫ్రూట్స్ కొనుక్కునేసి టిఫిన్‌కి అయితే వెళ్ళాను. ఆనియన్ ఘీ కారం దోస తీసుకొని చక్కగా నేనైతే ఈరోజు డిన్నర్ కంప్లీట్ చేసేసాను. ఇలా ఉంటుందన్నమాట మోస్ట్లీ నా సాటర్డే ఈవినింగ్స్. సమ్ టైమ్స్ బిన్ని దర్శనం అయిపోయిందంటే ఇంటికెళ్ళి తింటాను. లేదంటే ఇక్కడే బయట తినేయడం అంతే. సరే మరి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్లెజెంట్‌గా ఉండాలనిపిస్తే సాటర్డేస్ అలిపిరికి వచ్చేయండి. బాయ్.